మీదన న్యాయస్థానాలకు ఎందుకో పూర్తిగా కోపం వచ్చింది. ఈడీ అనేటటువంటిది ప్రత్యేక విశేష అధికారాలతో ఈడీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కుని ఇప్పుడు న్యాయస్థానాలు అంగీకరించలేకపోతున్నాయి. సుప్రీంకోర్టు ఈడీ మీద కామెంట్లు చేసింది. ఇప్పుడు తమిళనాడు హైకోర్టు ఈడీ మీద కామెంట్ చేసింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం కుంభకోణం మీద సోదాలు చేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం అధికార వ్యవస్థ మీదనే ఈ సోదాలు చేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం దాన్ని మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసింది. మద్రాస్ హైకోర్టు ఈడీని నిలదీసింది. మీకు ఎవరిచ్చారు కంప్లైంట్, ఆ కాపీ ఆ డీటెయిల్స్ మాకు పంపించండి అన్నటువంటిది. అదే సందర్భంలో మీరు రాత్రిపూట్ల సోదాలు ఎందుకు చేయాలి, అంత అవసరం ఏంటి, ఏం కనిపెట్టారు అని ప్రశ్నించింది. అంటే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి టైటిల్లో ఏంటి మోడీకి వ్యతిరేకంగా అన్నారంటే మోడీ ప్రభుత్వం పంపిస్తేనే కదా ఈడీ అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది అందరూ కూడా మాట్లాడేది. కాబట్టి మోడీ ఈడీ అంటున్నారు కాబట్టి ఆ ఈడీని ప్రశ్నిస్తే మోడీని ప్రశ్నించినట్టే కదా, అలాంటి కాన్సెప్ట్. అది పక్కన పెడితే ఇక్కడ మరి ఒక కుంభకోణానికి సంబంధించి సాధారణంగా ఈడీ లాంటి వాళ్ళు డిస్క్లోజ్ చేయకూడదు పేర్లు తమకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని, కానీ ఇక్కడ డిస్క్లోజ్ చేయమంటోంది. అదే సందర్భంలో ఒక కుంభకోణం మీద విచారించద్దు అని న్యాయస్థానం విచారించాలంటే ఆ కాగితాలు కావాలని అడుగుతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది కొత్త కాన్సెప్ట్ చర్చకు తావిస్తుంది.